పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యతన్నారు వరంగల్ ఎన్సీసీ అధికారి కల్నన్ సదానందం. కాలుష్య నివారణకు అందరూ మొక్కలను నాటాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ నదుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఎన్సీసీ 10వ బెటాలియన్ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. భద్రకాళి దేవాలయం చెరువు దగ్గర వ్యర్థాలను తొలగించారు విద్యార్థులు. ఇక నుంచి అమ్మవారి చెరువు దగ్గర వ్యర్థాలు పడేయవద్దని భక్తులకు వివరించారు విద్యార్థులు. ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా వరంగల్ ప్రముఖ చెరువు భద్రకాళి చెరువు దగ్గర ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను ఈరోజు లాల్ బహదూర్ కళాశాల ఎన్సీసీ వింగ్ ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా 10 తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రామదురై ఆజ్ఞ మేరకు మేము ఈరోజు అంటే ప్రపంచ నదులు చెరువుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించడానికి భారీ ర్యాలీ నిర్వహించి ఈ స్వచ్ఛత హై ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల వలన రాబోయేటువంటి తరాలకు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఆహార కల్తీ వలన భారీ ప్రమాదం అంటే క్యాన్సర్ లాంటివి కావచ్చు, అనేక ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆరోగ్య పరిరక్షణ కోసం, పర్యావరణాన్ని సమతుల్యంగా పాటించడం కోసం, పర్యావరణాన్ని కాపాడడం, నదులను అనుసంధానం చేసే కార్యక్రమంలో వ్యర్థ పదార్థాలు భక్తులు కానీ లేదా ప్రజలు కానీ ఒక పవిత్రమైనటువంటి ఒక భద్రకాళి చెరువులో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయొద్దనేటువంటి ఒక